ఫోర్త్ క్లాస్ తెలుగు లెసన్ 8th లెసన్ బారిస్టర్ పార్వతీశం. సాధన పత్రం 1. కింది అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. ఆతో మొదలయ్యే పదాలు అయితే, అట్ల పెనము. ఈతో మొదలయ్యే పదాలు ఇంగ్లాండు, ఇవన్నీ. ఊతో మొదలయ్యే పదాలు ఉంది, ఉన్నాయి. ఏతో మొదలయ్యే పదాలు ఎక్కేలోపు, ఎక్కాను. ఏతో మొదలయ్యే పదాలు ఏమిటి, ఏనుగు. కాతో కనబడింది, కటకటాల. గాతో గదిలో గడప. చాతో చక్రం, చలనం. జాతో జడ, జత. టక్కున టమాటా. తల మీద తలుపు. దవడ దరువు. నక్క నటన. పడ్డాను పరిచయం. బల్ల మీద బహుమానం. మడత మరునాడు. లడ్డు లవణం. వదిలి వచ్చాను. సమయం సరళ. పాఠంలోని సరళ పదాలను రాయండి. బస, దండ, తల, మర, మడత, మంచం, అవసరం, ఒక, ఆడ, అందం, ఇంత, బలం, కటకట, సంఘటన. పాఠంలోని గుణింత పదాలను రాయండి. పేరు, వేమూరి, హితోపదేశం, కొలంబో, పొడుము, దొరసాని, జాబితా, నాలిక, నారింజ, సామాను, రైలు, గొలుసు, రూపాయలు, టోపీ. సాధన పత్రం 2. పాఠంలోని ద్విత్వాక్షర పదాలు రాయండి. ద్విత్వాక్షర పదాలంటే ఒక అక్షరం కింద అదే అక్షరం ఒత్తు రావడం. మొగలి తుర్రు, రూ కింద రావత్తే వచ్చింది. చదువుకున్నాను, ముక్కలు, దువ్వెన, బొట్టు, నచ్చిన, హఠాత్తుగా, నీళ్లు, కొబ్బరి నూనె, బా కింద బావత్తే వచ్చింది. పాఠంలోని సంయుక్తాక్షర పదాలు రాయండి. సంయుక్తాక్షర పదాలంటే ఒక అక్షరం కింద వేరే అక్షరం ఒత్తు రావడం. ఫర్ ఎగ్జాంపుల్ హై స్కూలు, సూ కింద కావత్తు వచ్చింది. సావత్తు కాకుండా కావత్తు వేరే ఒత్తు వచ్చింది కాబట్టి ఇలాంటి వాటిని సంయుక్తాక్షర పదాలు అంటారు. ఇంకా ఎగ్జాంపుల్స్ నర్సాపురం, బారిస్టరు, ఇంగ్లాండు, స్థలం, ఖర్జూరా, చెన్నపట్నం, సామాగ్రి, కష్టం. కింది పేరా చదివి జవాబులకు ప్రశ్నలు తయారు చేయండి. ఈ పేరాగ్రాఫ్ చదివి ప్రశ్నలు తయారు చేయాలి. ఇక్కడ ఇచ్చిన జవాబులకి ప్రశ్నలను తయారు చేయాలి. శ్రీ మల్లికార్జున స్వామి గుడి వెనుక శ్రీ భ్రమరాంబరాదేవి గుడి ఉంది. అమ్మవారి విగ్రహం అందంగా ఉంది. చక్కని అలంకారంతో పువ్వులు, పళ్ళు వంటి ద్రవ్యాలతో గర్భగుడి అలలారుతున్నది. గర్భగుడి గడప మీద శ్రీచక్రం స్థాపించారు. అమ్మవారి దర్శనంతో నా జన్మ చరితార్థం అయ్యింది. కాశీయాత్ర ఏనుగుల వీరాస్వామయ్య. శ్రీ మల్లికార్జున స్వామి వారి గుడి వెనుక శ్రీ భ్రమరాంబరాదేవి గుడి ఉంది. దీనికి ప్రశ్నను ఎలా తయారు చేయాలి? శ్రీ మల్లికార్జున స్వామి గుడి వెనుక ఏ గుడి ఉంది? పువ్వులు, పళ్ళు వంటి ద్రవ్యాలతో గర్భగుడి అలలారుతున్నది. ఇది ఆన్సర్. దీనికి ప్రశ్న గర్భగుడి ఎలా ఉంది? గర్భగుడి గడప మీద శ్రీచక్రం స్థాపించారు. గర్భగుడి గడప మీద ఏమి స్థాపించారు? సాధన పత్రం 3. కింది పేరా చదివి కింది పదాలను ఉపయోగించి వాక్యం రాయండి. చెన్నపట్నంలో టోపీలు పెట్టుకున్న వారిని చూసి టోపీ పెట్టుకుంటే గౌరవం అనుకున్నాను. పెద్ద షాపులో టోపీ కొనుక్కోవచ్చు అనుకొని షాపుకు వెళ్ళాను. షాపులో పై అంతస్తులో ఆడమనిషి అమ్మే టోపీలు పెద్దవిగా, అందంగా కనిపించాయి. నాకు నచ్చిన ఖర్జూర పాకులతో అల్లిన పెద్ద టోపీ కొనుక్కున్నాను. నా వెనకాల ఉన్న దొరసాని ఒకటే నవ్వు. బసకు చేరుకున్నాక అక్కడ ఉన్నాయన ఆ టోపీ చూసి ఒకటే నవ్వు నవ్వి, ఏమయ్యా ఆడవాళ్లు పెట్టుకునే టోపీ కొన్నావు అన్నాడు. ఇప్పుడు దీన్ని ఉపయోగించి గౌరవం అనే పదాన్ని ఉపయోగించి వాక్యం రాయాలి. చెన్నపట్నంలో టోపీ పెట్టుకోవడం గౌరవం అని పార్వతీశం అనుకున్నాడు. నెక్స్ట్ అంతస్తు. షాపులో పై అంతస్తులో పెద్దవి అందమైన టోపీలు ఉన్నాయి. దొరసాని. పార్వతీశం ఆడవాళ్లు పెట్టుకునే టోపీ కొనడం చూసి దొరసాని నవ్వింది. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. టోపీలు ఏ అంతస్తులో ఉన్నాయి? టోపీలు షాపులో పై అంతస్తులో ఉన్నాయి. ఖర్జూరపు ఆకులతో చేసిన టోపీని ఎవరు పెట్టుకుంటారు? ఖర్జూరపు ఆకులతో చేసిన టోపీని ఆడవాళ్లు పెట్టుకుంటారు. షాపులో వాళ్ళు ఎందుకు నవ్వారు? పార్వతీశం ఆడవాళ్లు పెట్టుకునే టోపీ కొన్నందుకు షాపులో వాళ్ళు నవ్వారు. పాఠం ఆధారంగా కింది వాక్యాలు సరైన క్రమంలో పెట్టండి. హఠాత్తుగా రైలు కదిలింది. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి 5వ ఫారం వరకు చదువుకున్నాను. రెండవ సెంటెన్స్ హఠాత్తుగా రైలు కదిలింది.
తర్వాత రైలు ఎక్కి విశ్రాంతిగా కూర్చున్నాను. నెక్స్ట్ 4th సెంటెన్స్ స్టీమరు మార్సెల్స్కు చేరింది. 5th సెంటెన్స్ ఇంకొక హోటల్కు వెళ్తాను. ఇలా సెంటెన్సెస్ని ఫస్ట్ ఏమొస్తాయో చూసి వాటి ప్రకారం నెంబరింగ్ ఇవ్వాలి. సాధన పత్రం 4 పదజాలం. కింది వాక్యాలు చదివి గీత గీసిన పదంతో మరో వాక్యం రాయండి. చదువుకోమని హితోపదేశం చేశాడు. ఈ హితోపదేశం అనే పదం ఉపయోగించి ఇంకొక సొంత వాక్యం రాయండి. నా స్నేహితురాలు బాగా చదువుకోమని నాకు హితోపదేశం చేసింది. అక్కడ ఉన్న వాళ్ళంతా కడుపుబ్బా నవ్వారు. రాము చెప్పిన జోక్ విని పిల్లలందరూ కడుపుబ్బా నవ్వారు. నేను రైలెక్కి విశ్రాంతిగా కూర్చున్నాను. నేను హోంవర్క్ మొత్తం చేసి విశ్రాంతిగా కూర్చున్నాను. నేను హడలిపోయి కెవ్వుమన్నాను. నేను పామును చూసి హడలిపోయి కెవ్వుమన్నాను. కింది వస్తువులు సామాగ్రి ఎందుకు వాడతారో రాయండి. కొబ్బరి నూనె ఎందుకు వాడతారు? తలకు, ఒంటికి రాసుకోవడానికి మరియు వంటలకు కూడా వాడతారు. దువ్వెన తల దువ్వుకోవడానికి వాడతారు. బొట్టు దేవతలకు నుదుట పెట్టుకోవడానికి, అలంకరణకు వాడతారు. చాప కూర్చోవడానికి, పడుకోవడానికి వాడతారు. ఆవకాయ నిల్వ ఉంచడానికి, తినడానికి వాడతారు. సాధన పత్రం 5 కింది వాక్యాలు పాఠంలో వస్తువులకు సంబంధించినవి. అవి ఏవో గుర్తించి రాయండి. తలకు ఎండ తగలకుండా పెట్టుకుంటారు. ఏంటది? టోపీ. మంచినీళ్లు తాగడానికి ఉపయోగించే వస్తువు మరచెంబు. రొట్టెలు కాల్చుకునే ఇనుప వస్తువు కొన్నాను. అంటే ఏంటది? అట్ల పెనము. కిరసనాయిలు దీనిలో పోసి వెలిగిస్తాము. స్టవ్. ప్రయాణానికి ఉపయోగపడే సామాగ్రిని రాయండి. సంచి, డబ్బులు, టికెట్లు, నీళ్ల సీసా, ఆహారం, మందులు, బ్రష్, పేస్టు, సబ్బు, తువ్వాలు, దుప్పటి, బట్టలు, ఆట వస్తువులు. కింది పదాలతో సొంత వాక్యాల్లో రాయండి. స్టీమరు, అసహ్యం, దీపం, ఉపాయం, స్నేహితుడు. వీటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయాలి. హడలిపోయి ఫస్ట్ వన్. నేను బడికి వస్తున్న దారి పక్కన పామును చూసి హడలిపోయాను. నెక్స్ట్ స్టీమరు. మేము విహారయాత్రకు వెళ్ళినప్పుడు స్టీమరు ఎక్కాము. నెక్స్ట్ అసహ్యం. మోసం చేసే వారిని చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. దీపం. మా ఇంట్లో కరెంటు పోయినప్పుడు దీపం వెలిగిస్తాము. ఉపాయం. సమస్యలు ఎదురైనప్పుడు ఉపాయంతో బయటపడాలి. స్నేహితుడు. మంచి స్నేహితుడు దొరకడం మన అదృష్టం. సాధన పత్రం 6 కింది పదాలతో సొంత వాక్యాలలో రాయండి. దంతధావనం. నేను రోజు దంతధావనం చేసుకుంటాను. కచ్చిక. పూర్వకాలంలో కచ్చికతో పళ్ళు తోముకునేవారు. జరిమానా. వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు నియమాలు పాటించకపోతే జరిమానా విధిస్తారు. దొర. తెల్ల జాతీయులను దొరలు అంటారు. బంట్రోతు. మనకు ఉత్తరాలు ఇచ్చేవారిని తపాలా బంట్రోతు అంటారు. కింది పదాలకు అర్థం రాసి వాక్యంలో ఉపయోగించండి. కాపుర స్థలం అంటే నివాసం. మొగలితిరులో పార్వతీశం నివాసం ఉండేది. బస అంటే తాత్కాలిక నివాసం. తాత్కాలిక నివాసం ఉపయోగించి సొంత వాక్యం రాయాలి. మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు రాత్రి హోటల్లో తాత్కాలిక నివాసం ఉన్నాము. సామాగ్రి అంటే సామాన్లు లేదా వస్తువులు. వెంకట్ మార్కెట్కు వెళ్ళి ఇంట్లోకి కావలసిన సామాన్లు వస్తువులు కొని తెచ్చాడు. నెక్స్ట్ అంతరిక్షం అంటే రోదసి. రోదసిలోకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ. కింది వాటికి అదే అర్థాన్ని ఇచ్చే పదాలు రాయండి. స్థలం చోటు, ప్రదేశం. సామాగ్రి సామాన్లు, వస్తువులు. ఆడమనిషి మహిళ, స్త్రీ. చెన్నపట్నం మద్రాసు, చెన్నై. డబ్బు ధనం, పైకము. సాధన పత్రం 7 పాఠం ఆధారంగా కింది వాటిని జతపరిచి రాయండి. దంతధావనానికి కచ్చికలు, తుడుచుకోవడానికి అంగవస్త్రాలు, బొట్టు పెట్టుకోవడానికి చాదు, రొట్టెలు కాల్చుకోవడానికి అట్ల పెనం. నక్షత్రాల పేర్లు రాయండి. అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, అశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్ర, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. రాసుల పేర్లు పూరించండి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం,
కుంభం, మీనం. సాధన పత్రం 8. విరామ చిహ్నాలు ఫుల్ స్టాప్ అండ్ కామా కంటే ముందు ఉన్న పదాలు పాఠంలోనివి వెతికి రాయండి. ఎగ్జాంపుల్ పొడుము, కామా మరియు ఫుల్ స్టాప్కి ముందు ఉండే పదాలు రాయాలి. ముక్కలు, అంగవస్త్రాలు, చాదు, గోధుమ పిండి, అట్ల పెనము, కొబ్బరి నూనె, దువ్వెన, మరచెంబు, నెయ్యి, ఆవకాయ. కింది పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి. ఎగ్జాంపుల్ కాపుర స్థలం, ఇంటి పేరు. మాది భట్నవిల్లి కాపుర స్థలం, మా ఇంటి పేరు రాపాకవారు. నెక్స్ట్ స్నేహితుడు, చదువు. ఈ 2 పదాలు ఉపయోగించి సొంత వాక్యం రాయండి. నేను నా స్నేహితురాలు సీత ఇద్దరం డిగ్రీ వరకు కలిసి చదువుకున్నాం. రైలు, గొలుసు. అత్యవసర సమయంలో రైలు ఆపడానికి భోగిలో గొలుసు లాగుతారు. నెక్స్ట్ టోపీ మరియు నవ్వు. పార్వతీశం ఆడవాళ్లు పెట్టుకునే టోపీ కొనడం చూసి షాపు వారు నవ్వారు. నెక్స్ట్ సామాను, బంట్రోతు. రైల్వే స్టేషన్లో సామాన్లు మోసే బంట్రోతులు ఉంటారు. సాధనా పత్రం 9. స్వీయ రచన. రైలు మొదటిసారి ఎక్కినప్పుడు పార్వతీశం పడిన ఇబ్బందులేమిటి? ఒకరినొకరు తోసుకుంటూ రైలు ఎక్కేటప్పుడు తల మీద ఉన్న సామాను పడిపోవడం, సామాను పైన పెడుతున్నప్పుడు హఠాత్తుగా రైలు కదిలి బల్ల మీద కూర్చున్న మహిళ ఒళ్ళో పడ్డం, రైలులో అలారం గొలుసుతో సామాన్లు కట్టగా రైలు ఆగినప్పుడు గార్డులు వచ్చి జరిమానా కట్టమన్నప్పుడు తన దగ్గర డబ్బులు లేవని వారిని ప్రాధేయపడడం. ఇవి పార్వతీశం పడిన ఇబ్బందులు. పార్వతీశం ఎన్నిసార్లు తన టోపీని విడిచిపెట్టాలనుకున్నాడు? ఎక్కడెక్కడ? పార్వతీశం 3 సార్లు తన టోపీని విడిచిపెట్టాలనుకున్నాడు. అవి తూత్తుకూడిలో రైలు దిగేటప్పుడు, కొలంబోకు వెళ్ళే స్టీమరు ఎక్కే ముందు, కొలంబోలో స్టీమరు దిగుతున్నప్పుడు. మార్సెల్స్ హోటల్లో పార్వతీశం ఎందుకు గాబరా పడ్డాడు? మార్సెల్స్ హోటల్లో బంట్రోతు పార్వతీశం సామాన్లు తెచ్చి కటకటాల తలుపు ఉన్న చిన్న గది లిఫ్ట్లో పెట్టాడు. ఆ చిన్న గదిని చూసి తనను లోకువ కట్టి చిన్న గది ఇచ్చారేమోనని అనుకొని, ఈ చిన్న గది నాకు వద్దు, ఇంకొక హోటల్కు వెళతాను అన్నాడు పార్వతీశం. బంట్రోతు పార్వతీశం చేయి పట్టుకొని బలంగా చిన్న గదిలోకి లాగి తలుపు వేశాడు. గది అంతరిక్షంలోకి ఎగిరిపోయింది. అది చూసి పార్వతీశం హడలిపోయాడు. సాధనా పత్రం 10. మీరు ప్రయాణం చేసిన ప్రయాణ సాధనాలను ఖాళీలలో పూరించండి. వాటి ఆధారంగా వాక్యాలు రాయండి. నేను, మీరు ప్రయాణించిన వాహనాల పేర్లు రాయాలి. రైలు, సైకిల్, రిక్షా, బైకు, ట్రాక్టర్, ఆటో, బస్సు, కారు. ఎగ్జాంపుల్స్. వీటిని ఉపయోగించి వాక్యాలు రాయాలి. నేను సైకిల్ మీద ప్రయాణం చేశాను. నేను రిక్షా ఎక్కి బస్టాండ్కు వెళ్ళాను. నేను ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కు వెళ్ళాను. నేను ట్రాక్టర్ ఎక్కి పెళ్ళికి వెళ్ళాను. నేను మా అన్నయ్య బైకు ఎక్కి సినిమాకు వెళ్ళాము. నేను రోజు బస్సు ఎక్కి బడికి పోతాను. నేను కారులో విహారయాత్రకు వెళ్ళాను. పాఠంలో ఉపయోగించిన ఏదైనా ఒక వస్తువు గురించి సొంతంగా రాయండి. పాఠంలో ఏదో ఒక ఉపయోగించిన వస్తువును ఉపయోగించాలి. మడత మంచం. మనం కూర్చోవడానికి, పడుకోవడానికి మడత మంచం ఉపయోగిస్తాము. మనం నిద్ర నుంచి లేచిన తర్వాత సులభంగా మడిచి పెట్టుకోవడానికి వీలుగా తయారు చేసిన మంచాన్ని మడత మంచం అంటారు. మడత మంచానికి అడ్డుపట్టి ఉండదు. 2 నిలువు పట్టీలను కలుపుతూ దళసరి దుప్పటి లాంటి మడత మంచం పట్టాతో కుడతారు. మడత మంచం తక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది. సాధనా పత్రం 11. నీవు ప్రయాణం చేసిన ఏదైనా ప్రయాణ సాధనం గురించి రాయండి. నేను ప్రయాణం చేసిన ప్రయాణ సాధనం రైలు. రైలు పట్టాల మీద ప్రయాణిస్తూ ప్రయాణికులను, సరుకులను వాటి గమ్యస్థానాలకు చేరుస్తుంది. రైల్లో కూర్చోవడానికి, సామాన్లు పెట్టుకోవడానికి మంచి ఏర్పాట్లున్నాయి. బాత్రూమ్స్, ఫ్యాన్ సదుపాయాలతో రైలు ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది. కింది గేయాన్ని పొడిగించండి. కొన్నాడు కొన్నాడు పార్వతీశం, అంగవస్త్రాలు కొన్నాడు పార్వతీశం. కొన్నాడు కొన్నాడు పార్వతీశం, మరచెంబు కొన్నాడు పార్వతీశం. కొన్నాడు కొన్నాడు పార్వతీశం, తుంగచాప కొన్నాడు పార్వతీశం. కొన్నాడు కొన్నాడు పార్వతీశం, దేశవాళీ దువ్వెన కొన్నాడు పార్వతీశం. కొన్నాడు కొన్నాడు పార్వతీశం, మడత మంచం కొన్నాడు పార్వతీశం. సాధన పత్రం 12. భాషాంశాలు. పాఠంలోని క్రియలను గుర్తించి రాయండి. క్రియలు అంటే ఫుల్ స్టాప్కి ముందు ఉండేవి, పనులను గురించి తెలియజేసేవి. పాఠంలో ఉన్న క్రియలను గుర్తించి రాయాలి ఇక్కడ. ఎగ్జాంపుల్ చదువుకున్నాను. నెక్స్ట్ ఆలోచించాను, రాసుకున్నాను, కొన్నాను, ఆగింది, నిర్ణయించుకున్నాను, చేరుకున్నాను, పడిపోయింది, బయలుదేరాను.
పాఠంలోని సమాపక క్రియలను గుర్తించి రాయండి. కొన్నాను, ఎక్కాను, పెట్టాను. సమాపక క్రియలంటే పని అయిపోయిన పనిని గురించి తెలియజేసేవి. కదిలింది, పడ్డాను, కట్టాను, నవ్వారు, ఇచ్చారు, ఆగింది. పాఠంలోని అసమాపక క్రియలను గుర్తించి రాయండి. అసమాపక క్రియలంటే అది కూడా జరిగే పనే, కానీ ఇంకా కంప్లీట్ అయి ఉండదు. జస్ట్ జరుగుతూ ఉండిద్ది, లేకపోతే జరిగి అలా ఆగిద్ది, మొత్తం కంప్లీట్ అయితే అవ్వదు. ఎగ్జాంపుల్: వచ్చి, తోసుకుంటూ, విడిచి, లాగితే, చూసి, వదిలి, చెప్పి, నవ్వి, ప్రాధేయపడితే. ఇలా ఆ క్రియ అనేది కంప్లీట్ అవ్వకుండా ఉంటే దానిని అసమాపక క్రియ అని అంటారు. పాఠంలోని కొన్ని సమాపక క్రియలను ఉపయోగించి కొన్ని వాక్యాలు రాయండి. ఎగ్జాంపుల్: స్నేహితుడు చదువుకోమని హితోపదేశం చేశాడు. నేను రైలు ఎక్కాను. ఎక్కగానే రైలు కదిలింది. రైలు పక్క స్టేషన్లో ఆగింది. నేను సామాను పైన పెట్టాను. సాధన పత్రం 13. పాఠంలోని అసమాపక క్రియాపదాల వాక్యాలను గుర్తించి రాయండి. ఎగ్జాంపుల్: ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోమని హితోపదేశం చేశాడు. తరువాత రైలు ఎక్కి విశ్రాంతిగా కూర్చున్నాను. గొలుసు విప్పేయమని చెప్పి వెళ్ళిపోయారు. నా దగ్గర ఏమీ లేదని ప్రాధేయపడితే వెళ్ళిపోయారు. 2 గార్డులు వచ్చి సామాన్లు ఎందుకు ఇలా గొలుసు కట్టావు అని అడిగారు. పడిపోకుండా చేంతాడు వేసి గొలుసుకు లాగి బిగించి కట్టాడు. ఒకరినొకరు తోసుకుంటూ హడావుడిగా ఎక్కేలోపు సామాను కింద పడిపోయింది. ఏమయ్యా, ఆడవాళ్ళు పెట్టుకునే టోపీ కొన్నావు అన్నాడు. నన్ను నా సామాన్లను చూసి నవ్వాడు. టోపీని రైలులో విడిచి తక్కిన సామానుతో పెట్టెలో నుంచి దిగాను. ఇవి బారిస్టర్ పార్వతీశానికి సంబంధించిన మొత్తం సాధన పత్రాలు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.